వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. సో ఎవ్రీ మంత్ మనం ఒక టాపిక్ తీసుకుని దాని మీద రీసెర్చ్ చేసిన డీటెయిల్స్ అన్ని వీడియోస్లో చేస్తున్నాం. సో దాని మీద కన్యా రాశి మీద ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం. సో ఈ కన్యా రాశి మీద వివిధ గ్రహాలు ఉంటే ఎలా ఉంటాయి అనేది మరిశెట్టి కుమార్ గారు వివరిస్తారు. ఓవర్ టు యు కుమార్ సార్. కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడైతే ఇంతసేపు అన్మ్యూట్ కాలేదు సార్. సార్ అందరికీ నమస్కారం. నాకు విద్య నేర్పించిన మా గురువు గారు అయిన జ్ఞానేశ్వర్ సారు మరియు సుధాకర్ సార్కి పాదాభివందనాలు. నా పేరు మారిశెట్టి కుమార్ సార్. నేను ఉండేది తిరుపతి. శాకాంబరి జ్యోతిష్యాలయంలో నేను గత 6 నెలలుగా జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కన్యా రాశి గురించి మాట్లాడుకుంటున్నాము. కన్యా రాశిలో కుజుడు ఉంటే సభా పూజ్యుడు, ధనవంతుడు, సంగీతములచే ధన సంపాదన చేయవాడు, ప్రియభాషి, అధిక ధనం చేయవాడు, పిరికివాడు, విద్యావంతుడు, ఇతరులు కూడా తనకు ఒదిగి ఉండేటట్టు చేసుకునేవాడు, శత్రువులకు భయపడవాడు, మతమునకు వ్యతిరేకంగా సంచరించేవాడు, స్థాన నియమములు నందున్నవాడు, సువాసన ద్రవ్యములు అద్దుకునేవాడు. ఇతను చాలా తెలియగల వ్యక్తి. వాణిజ్య కార్యకలాపాలలో అభిరుచి కలిగి ఉండి మంచి వ్యక్తులతో స్నేహము సంపాదించేవాడు. జాతకుడు మృదువుగా మాట్లాడే వ్యక్తిగా ఉంటాడు. కొద్దిగా అహంభావి. ఇతను సోదరులతో తెలివితేటలు ఉపయోగించి చాలా సులభంగా ధన సంపాదన చేస్తారు. సోదరులు నరాల బలహీనత ఉంటుంది. ఉష్ణ సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఇతనికి చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటాడు. అదే మరి బుధుడు కన్యా రాశిలో ఉంటే ధర్మబుద్ధి, అధిక సంభాషిణి, కవి, చిత్రలేఖనము, శిల్పశాస్త్రాది నిపుణుడు అవుతాడు. జ్ఞానవంతుడు, అందమైన స్త్రీలను కోరుకునేవాడు, స్వల్ప బలుడు, స్నేహపాత్రుడు. ఇతనికి అనుకూలమైన భార్య వస్తుంది. పూజ్యుడు, ఉదార స్వభావుడుగా ఉంటాడు. ఎక్కువ బలం కలిగి ఉంటాడు. ఇతను చాలా తెలివైన వ్యక్తి. వాణిజ్య కార్యకలాపాలలో అభిరుచి ఎక్కువ కలిగి ఉంటాడు. మంచి వ్యక్తులు, స్నేహాన్ని సంపాదిస్తాడు ఎక్కువ మందితో. ఈ రాశి కేవలం బుధుడు మాత్రమే. ఈ సందర్భాల్లో ఇతను స్త్రీల ద్వారా ఎక్కువ సహాయాలు కూడా పొందుతాడు. సమాజంలో మంచి పలుకుబడి, పరిచయాలు ఇతను కలిగి ఉంటాడు. అదే మరి కన్యా రాశిలో గురువు ఉంటే మేధావిగాను, ధర్మ ప్రవర్తన కలిగి ఉంటాడు. కార్యాచరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. గంధములు, పుష్పములు, వస్త్రమునందలి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జ్ఞాన విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. చిత్రశిల్ప శాస్త్రముల వలన ధనం సంపాదిస్తాడు. దాతగా ఉంటాడు. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. నేర్పరి. ఇతను ధనవంతుడు అవుతాడు. ఇతను సాధారణ ఎత్తు కంటే ఎక్కువ కలిగి ఉంటాడు. హైట్గా తెలివైన వ్యక్తిగా ఉంటాడు. తనదైన శైలిలో ఆశిస్తాడు. మంచి ప్రణాళికాబద్ధంగా సాధిస్తాడు. పలచని ఆకారమైన చూడని చక్కని వ్యక్తి, మంచి ఆరోగ్యవంతుడిగా కలిగి ఉంటాడు. ఓవర్ టు పెదిరాజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ కుమార్ సార్. థ్యాంక్ యూ, మంచి విషయాలు తెలియజేస్తారు. తర్వాత రవికుమార్ సార్ అడ్మిట్ చేస్తారు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. నా పేరు రవికుమార్ అండి. నేను ఏలూరు జిల్లా మన చేబ్రోలు అనే గ్రామంలో ఉంటాను. నేను 6 నెలల నుంచి శాకాంబరి జ్యోతిషాలయంలో నేర్చుకుంటున్నాము. అంతకుముందు వేరే దగ్గర నేర్చుకున్నాము, కానీ మాకు ఈ జ్ఞానేశ్వర్ సారు, సుధాకర్ సారు, పెద్దిరాజు గారు చాలా వివరంగా, శాంతంగా, చక్కగా మాకు అర్థమయ్యేటట్టు ఇటు జ్యోతిషము, అటు మనిషి ఎట్లా ప్రవర్తించాలనేటటువంటి విషయాల్లోనూ, కర్మ గురించి మంచి అమృతతుల్యమైనటువంటి వాక్యాలు మా గురువు గారు జ్ఞానేశ్వర సార్ చెప్తారు. ఆయన ఈ జ్యోతిష్కంతో పాటు అవి కూడా
కొద్దిగా మా స్టూడెంట్స్కి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను కన్యా రాశిలో శుక్రుడు ఉంటే ఎలా ఉంటుందో చెప్తాను సార్. శుక్రుడు కన్యా రాశి యందున్న నేర్పరి, సామాన్యమైన మేధావి, సేవక వృత్తిచే జీవించుట, కళలు తెలిసినవాడు, స్త్రీలను మెప్పించుటలో నేర్పరి, వ్యభిచార స్త్రీలతో రమించువాడు, దీనుడు, తీర్థయాత్రలందు ఇష్టము కలవాడు, జరుగు సభలో అవమానింపబడివాడు అగును. శని కన్యా రాశి అందున్నచు నపుంసకుడు, దుర్మార్గుడు, పరస్త్రీల యందు మీద వేశ్యలపైన ఆశ కలవాడు, అతి తక్కువ మంది స్నేహితులు కలవాడు, శిల్పశాస్త్రము తెలిసినవాడు, జుపుకరమైన పనులు చేయువాడు, పుత్ర సంతానం గలవాడు, దరిద్రుడు, పరోపకార బుద్ధి కలవాడు, కన్యలతో విభేదించువాడు, ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేయువాడు, సోమరిగా నుండివాడు. కన్యా లగ్నమే లగ్నమందు రాహు ఉన్న ఈ రాహు దశ యోగించును. అట్టి జాతకుడు వ్యవహారములందు మిక్కలు నేర్పరి అయి ఉండును, విశేషధనము సంపాదించును. కన్యా లగ్నము అయి లగ్నమందు కేతు ఉన్న బాల్యమంది దశ వచ్చిన ఎడల తప్పక బాలారిష్టమును కలుగును. ఈ కేతు దశ యోగించదు. నమస్కారం సార్. థ్యాంక్ యూ రవికుమార్ సార్. చాలా Thank you, sir. చక్కగా మీరు అనుకున్నది చెప్పగలిగారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. శైలజ మేడం, ఎస్ సార్. కన్యా రాశి మీద మీ యొక్క అందరికీ నమస్కారం. తెలియజేయండి. నేను ప్రొఫెషన్ గురించిను ఆరోగ్య సమస్యల గురించి కొన్ని విషయాలు చెప్తాను. ముందుగా వృత్తి, కన్యా లగ్నం వాళ్ళకి ఏ వృత్తులు అనుకూలంగా ఉంటాయి అని. కన్యా లగ్నానికి 10th హౌస్ మిథునం అవుతుంది కాబట్టి వృత్తిని సూచిస్తుంది. సో వీళ్ళకి వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. అలాగే అకౌంటెంట్ గా, తర్వాత బ్యాంకింగ్ రిలేటెడ్, అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ రాణిస్తారు ఇందులో. అలాగే రీసెర్చర్స్ గా, పరిశోధకులుగా, అలాగే ఇంజనీర్స్, తర్వాత ఆస్ట్రాలజర్స్ గా కూడా, అలాగే ఇందాక సుధాకర్ సార్ చెప్పినట్టు బిజినెస్ అంటే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, మార్ట్స్ ఇట్లాంటి బిజినెస్ లో రాణిస్తారు. అలాగే చేతులతో చేసే పనులు అంటే టైపింగ్ రిలేటెడ్ అంటే డేటా ఎంట్రీ జాబ్స్ లాగా, అలాగే పెయింటింగ్, డ్రాయింగ్, రైటింగ్, అలాగే డ్రైవర్లుగా వాహనాలు నడిపే డ్రైవర్స్ గా రాణించవచ్చు. అలాగే వీళ్ళు మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ అవుతారు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ బాగా వస్తుంది గుదుడు కాబట్టి. అలాగే గ్రామర్ లో మంచి పట్టు ఉంటుంది వీళ్ళకి. అలాగే కమీడియన్స్ గా బాగా రాణించగలుగుతారు వీళ్ళు. అంటే ఇవాళ రేపు బ్రహ్మానందము, ఈ జబర్దస్త్ యాక్టర్స్, కపిల్ శర్మ షోలో యాక్టర్స్, వీళ్ళకి బుధుడు స్ట్రాంగ్ గా ఉంటే అట్లాగా కామెడీలో చాలా పట్టు ఉంటుంది వీళ్ళకి. తర్వాత అలాగే ఆర్గ్యుమెంట్స్ చేసే మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి, కన్యా వాళ్ళకి. అందుకని లాయర్స్ గా కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది నాకు తెలిసిన కొన్ని ప్రొఫెషన్స్ వృత్తులకు సంబంధించింది. అట్లాగే హెల్త్ ఇష్యూస్ కి వస్తే, ఆరోగ్య సమస్యలు, కన్యా లగ్నం వాళ్ళకి కడుపుకి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరము, అలాగే గాల్ బ్లాడర్ కి సంబంధించిన వ్యాధులు, అలాగే డిసెంటరీ అంటే నెత్తురు బంక విరోచనాలు, ఇలాంటి సమస్యలు, అలాగే అజీర్తి, డైజెషన్ ప్రాబ్లమ్స్, లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత ఎక్కువ ఆహారం తినటం వల్ల వచ్చే సమస్యలు, అలాగే పిల్లి కూతలు, జలుబు, దగ్గు, అలాగే ఊపిరితిత్తుల్లో సమస్యలు, తర్వాత న్యూమోనియా, ఇలాంటి సమస్యలు రావచ్చు. అట్లాగే చిత్తా 1-2 పాదాలు పైత్యము, అల్సర్స్, వాంతులు, తర్వాత పైత్య వికారము, తల తిరగటము, వాటిని సూచిస్తుంది. కడుపులో
రక్తనాళాలకు సంబంధించిన జబ్బు, అలాగే చిన్న పేగులు, పెద్ద పేగుల్లో అల్సర్స్, ఇంటెస్టైన్ లో అల్సర్స్, ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి కుంభరాశి 8th హౌస్ అవుతుంది కాబట్టి 6వ భావం అవుతుంది కాబట్టి వీళ్ళకి పిక్కలు, కీళ్ళ నొప్పులు, నొప్పులు, తర్వాత వాపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే వీటిపైన దెబ్బలు తగలటము, అలాగే ముఖ్యంగా రాళ్ల వల్ల దెబ్బలు తగలటము, తర్వాత ప్రమాదాలు జరిగి తలకు దెబ్బలు తగలటము, మొహం పగలటం ఇలాంటివి జరగచ్చు. అలాగే కన్యా రాశి డైజెషన్ అయిన ఆహారంలో నుండి శక్తిని గ్రహిస్తుంది. అలాగే శక్తి శరీరంలోకి కలిసిపోవటం, శరీరంలో ఆ శక్తి కలిసిపోవటం, అలాగే శక్తిని శారీరకంగా ఉపయోగించేలాగా క్రియలు చేయటం ఇలాంటివి చేస్తుంది. కాబట్టి ఈ క్రియలకు అడ్డం కలిగించే అవకాశాలు, అలా అడ్డం కలిగించే వ్యాధులు రావచ్చు. అట్లాగే హస్త నక్షత్రం తాగుడిని సూచిస్తుంది కాబట్టి ఈ తాగటం వల్ల మత్తు కలిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇవి నాకు తెలిసిన విషయాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి విషయాలని తెలియజేశారు. థ్యాంక్ యూ. తర్వాత రాధికా మేడం ఉన్నారా? ఉన్నాను సార్. సో రాధికా మేడం తన విశ్లేషణలో భాగంగా కన్యా రాశి గురించి తెలియజేస్తారు. రాధికా మేడం కంటిన్యూ. రాధికా మేడం అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. కొట్టలేదా? ఓకే సార్. రైట్. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామదాహ. గురువులకి నమస్కారం. ఈరోజు కన్యా లగ్నం గురించి చెప్పుకుంటున్నాం. కన్యా లగ్నం లగ్నం అయ్యి అక్కడి నుంచి 12 రాసులు, 12 భావాలయ్యి వాటి అధిపతులు కన్యా లగ్నం వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాము. అయితే ఈ కన్యా రాశి అనేది కాలపురుష చక్రంలో 6వ రాశి. ఇది ఉభయ రాశి చిత్రవర్ణం కలిగి ఉంటుంది. స్త్రీ రాశి, మనుష్య రాశి, సౌమ్య రాశి. ఇంకా దీని అధిపతికి వస్తే బుధుడు అధిపతి. దీనికి బుధుడు ఉచ్చస్థితి మరియు మూల త్రికోణం కలిగి ఉంటుంది. అయితే ఈ కన్యా రాశి లగ్నం అయినప్పుడు వీరు ఎలా ఉంటారు అనేదాన్ని లగ్నభావం సూచిస్తుంది కాబట్టి దాని గురించి తెలుసుకుందాము. కన్యా రాశి లగ్నం అయినప్పుడు ఈ జాతకులు మరీ పొడవుగా కాకుండా మరీ పొట్టిగా కాకుండా మధ్య రకంగా ఉంటారు. ఈ లగ్న జాతకులు మరీ మంచి తెలివితేటలు, తార్కిక బుద్ధితో పాటు లోతైన విశ్లేషణ చేయగల మానసిక సామర్థ్యం కలిగి ఉంటారు. విషయాల పట్ల ఆసక్తి, అవగాహన కలిగి ఉంటారు. వీరికి లౌక్యం అధికంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే వీళ్ళకి జ్ఞాపశక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. నెమ్మదిగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. చాలా ఆలోచించి మాట్లాడతారు ఏ విషయాన్నైనా. ప్రతి విషయాన్ని చక్కగా పరిశీలించి న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. ఇది లగ్నమైనప్పుడు వీరు రోజువారీ దినచర్య శరీరం ఫిట్నెస్ తో స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే పద్ధతులన్నీ పాటిస్తారు. శరీరం గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ లగ్నం వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఉన్న వయసు కన్నా చాలా చిన్నవారిగా కనపడతారు. కన్యా లగ్న జాతకులు
బయటికి కనపడే అపియరెన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. వీరు కొత్త విషయాల్ని నేర్చుకోవడంలో ముందుంటారు. దాన్ని వాళ్ళు ఎంత నేర్చుకున్నా కాకపోతే ఒక కార్నర్ లో వీళ్ళకి ఒక డౌట్ అనేది ఉంటుంది అనమాట. నేర్చుకున్నానా లేదా అనేసి ఒక డౌట్ అనేది ఉండిపోతుంది. వీరు కార్యసాధకులు అని చెప్పొచ్చు. ఈ లగ్నం వాళ్ళు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడంలో లేకపోతే వాళ్ళు చేస్తున్న పనిని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయడంలో సిద్ధహస్తులు అని చెప్పొచ్చు. అద్భుతమైన హాస్యం కూడా వీరి దగ్గర ఉంటుంది. ఎందుకంటే బుధుడు దీనికి హాస్యానికి కారకుడు కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్ గా హాస్యం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. చతురోక్తులు ఎంతో నేర్పరు. గాసిప్స్ ని చాలా తొందరగా వ్యాపింపజేస్తారు. అయితే వీరు చేసే ఉద్యోగ వ్యాపారాల మీద చాలా బాధ్యత కలిగి ఉంటారు. ఈ లగ్న జాతకులు ముభావం మరియు సిగ్గుపడే తత్వం కూడా వీళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు నీచ పొందుతాడు అన్నమాట. అందువలన వీరికి ధన సంబంధమైన లిటిగేషన్స్ కానీ కోర్టు కేసెస్ కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు రిలేషన్ ఏంటంటే ఆర్థిక కోణంలో చూస్తారు. అయితే తన మాట నెగ్గాలనే ఆలోచన, ఎదుటివారి మాటల్లో తప్పు పట్టడం కూడా వీళ్ళు చేస్తారు, చాలా ఎక్కువగా చేస్తారు. ఈ కన్యా లగ్నం వాళ్ళు తొందరపడితో కొంచెం అవస్థలు పడే వాళ్ళుగా ఉంటారు. ఇది లగ్న భావం. అయితే ఇంకా ద్వితీయ భావానికి వస్తే ఇది తులారాశి అవుతుంది. ద్వితీయ భావం ఇక్కడ శుక్రుడు దీని అధిపతి. శుక్రుడు మూల త్రికోణ స్థానం కూడా. అయితే ఇక్కడ వీళ్ళ ద్వితీయ భావం కాబట్టి ఏంటంటే ఫుడ్, వీళ్ళ మాట ఎలా ఉంటుంది వీటి గురించి చెప్తుంది కాబట్టి వీళ్ళ మాటల్లో చాలా హుందాతనం ఉంటుంది. ఎదుటి వారిని రంజింపజేసే మాటలు మాట్లాడతారు. మంచి మాటల్లో చాలా వీళ్ళ గొంతు కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు లౌక్యంగా మాట్లాడతారు. అయితే ఇది వీరి మాటలతో ఇక్కడ సహజ సప్తమ స్థానం అవుతుంది. వీళ్ళకి ద్వితీయ భావం సహజ సప్తమ స్థానం అవుతుంది కాబట్టి వీరి మాటలు చాలా చాకచక్యంతో సమాజంలో ఏంటంటే గౌరవం తెచ్చుకోవాలనేసి పడతారనమాట. ప్రతి విషయాన్ని అందరికన్నా ముందుగా చెప్పాలని వీళ్ళకి ఆత్రం ఉంటుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు చూస్తుంటాం కదా, వాట్సాప్ అడ్మిన్లు గాను పనిచేసే వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే పొద్దున్నే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పడంలో వీళ్ళే ముందుంటారు. అయితే ఇది ద్వితీయ భావం అయింది కాబట్టి అది శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళకి ముఖం అంటే ఫేస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అదొకటి. మళ్ళీ ఏంటంటే వీళ్ళు డ్రెస్సింగ్ రెడీ అవ్వటంలో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ జాతకులు అందానికి ఆస్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అన్నమాట. వీరు మంచి కుటుంబాలు అంటే ధనానికి లోటు లేని కుటుంబంలో జన్మిస్తారు. అయితే ఈ కుటుంబ ధనం కూడా వీళ్ళకి వస్తుంది. వీళ్ళ ఆస్తులు అయితే వీళ్ళు ఆస్తులని కాపాడుకోవడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇక్కడ పంచమ షష్టాధిపతి అయిన శని ఉచ్చ స్థితి ఈ సెకండ్ భావంలో. అందుకని వీరు ఏం చేస్తారంటే వీళ్ళు దాచే డబ్బు ఏదైతే ఉందో ధనాన్ని చాలా దీర్ఘకాలికంగా ఉండేటట్టు చూసుకుంటారన్నమాట. చాలా ఎక్కువ పీరియడ్ అది కొనసాగించేటట్టు అట్లా దాచుకుంటారు. వీళ్ళకి కళల పట్ల ప్రావీణ్యత, అభిమానం ఎక్కువగా ఉంటాయి. ఆయా రంగాల్లో కూడా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. అయితే వీరి మాటల్లో వైరాగ్యం కనపడుతుంది. వైరాగ్యం అదే విధంగా ఇగో కూడా ఉంటుంది అన్నమాట. రెండూ చూపిస్తారు వీళ్ళు. అయితే ఇక్కడ వ్యయాధిపతి రవి నీచ స్థితి వలన వీళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏ విషయమైనా సులభంగా నమ్మరు అన్నమాట. అయితే వీళ్ళ లోపాలని వీళ్ళే ఎత్తి చూపుకుంటారు. మళ్ళీ ఎదుటి వాళ్ళ లోపాలని కూడా మొహం మీద చెప్పడానికి సంశయించారు అన్నమాట. అయితే ఇక్కడ శుక్రుడు రవి శని కాంబినేషన్ వల్ల ఈ ద్వితీయ భావం వీళ్ళకి ఏమైతుందంటే నేత్ర సంబంధించిన వ్యాధులు అనేవి లేకపోతే ఏవో ఒకటి సమస్యలు కానీ ఎదుర్కొంటారు. అయితే కన్యా లగ్నం వీళ్ళకి అదే క్యాట్ ఐస్ అంటాం కదా, అట్లా నీలంగా ఉంటాయి కళ్ళు. అంటే జనరల్ గా కొంతమందికి అలా మనం చూస్తూ ఉంటాము. నీలమైన కళ్ళు ఉంటాయి అన్నమాట. వీళ్ళు లోకాభిరామాయణం ఇట్లా. అయితే వీళ్ళకి మందులు, జబ్బులు, ఆసుపత్రులు ఇట్లా ఆరోగ్యం గురించి విషయాలు చెప్పమంటే చాలా బాగా చెప్తారు. ఇది మన ద్వితీయ భావం వచ్చేసి. ఇంకా తృతీయ భావంకి వస్తే దీనికి అధిపతి కుజుడు అవుతాడు. కుజుడు మరియు కేతువు కూడా ఇక్కడ తృతీయ భావానికి అధిపతులు. అయితే వీరు సంభాషణ ఎలా ఉంటుందంటే వీరి మాట తీరు ఇతరులతో మాట్లాడే విధానం చాలా లోతుగా నర్మగర్భంగా ఉంటుంది. వీళ్ళు చెప్పింది నెగ్గాలనే పట్టుదల మటుకు చాలా ఉంటుంది. వీరి మాటలు ఒక రకంగా ఉంటాయి కానీ అంతర్గతంగా లోపల చాలా రహస్యతగా మెయింటైన్ చేస్తారు అన్నమాట. వీరి ఆలోచనలు, చేసే పనులు కూడా చాలా రహస్యంగా ఉంచుతారు.
వీళ్ళు దృఢమైన సంకల్పాలు పెట్టుకొని వాటి మీద ప్రయత్నం చేస్తారు. అయితే ఈ తృతీయ భావం సోదర భావాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే సోదరులతో చాలా ముభావంగా ఉండటమో లేకపోతే విరోధంతో ఉండటం ఏదో ఒకటి అక్కడైతే జరుగుతుంది. ఎందుకంటే కుజ అక్కడ ఏమవుతుందంటే లాభాధిపతి అయిన చంద్రుడు నీచ స్థితి పొందుతాడు అక్కడ. అందువల్ల వీళ్ళ సంభాషణలో ఎమోషనల్ ఫీలింగ్సే ఉండవు అనమాట. ఇంకా చంద్రుడు నీచబడిపోయేటప్పటికి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఉండవు. అయితే వీళ్ళ సోదరుల జీవితంలో వాళ్ళ లైఫ్ సరిగా ఉండదు. అంటే ఇక్కడ చంద్రుడు నీచబడటం వల్ల కుజ కేతువు చంద్రుడు కాంబినేషన్ లో అది అష్టమభావం అయింది కాబట్టి వీళ్ళ సోదరుల జీవితంలో కొంచెం సైకలాజికల్ ఆర్ మెంటల్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటాయి అన్నమాట. వాళ్ళ అంటే ఇప్పుడు మన గ్రహాలు వాళ్ళ స్థితిని బట్టి కూడా మనం అది చూసుకోవాల్సి ఉంటుంది, జనరల్ గా అది. అయితే సోదరులకి ఇన్కమ్ విషయంలో కూడా వీళ్ళకి సమస్యలు ఉంటాయి. అయితే ఇక్కడ జీవకారకత్వం దెబ్బతింటుంది కాబట్టి ఆ సమస్యలు అవి వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎమోషనల్ సమస్యలు కూడా వీళ్ళకు ఉంటాయి. ఇంకా చతుర్థ భావానికి వస్తే చతుర్థ భావానికి అధిపతి గురువు అవుతాడు. అక్కడ న్యాచురల్ మనకి 9th హౌస్ కూడా అవుతుంది. అయితే ఈ గురువు స్వస్థానం మరి అక్కడ మూల త్రికోణం అన్నమాట. అయితే వీళ్ళు కన్యా లగ్నం వీళ్ళకి ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటుంది. భక్తి విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, చాలా అవగాహన వాటి మీద వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళు అవన్నీ ఆ ఇంట్లో ఫ్యామిలీలో అవి చేస్తూ ఉంటారు కాబట్టి వాటి మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. పండగలు పూజలు వచ్చాయంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా ఫుల్ దాంట్లో మునిగిపోతారు అనమాట. అట్లా యథావిధిగా పాటిస్తారు వాటిని. అయితే ఇక్కడ చతుర్థ భావం అయినందువల్ల అయితే గురువు అధిపతి కాబట్టి వీళ్ళకి ప్రాథమిక విద్య అనేది సాఫీగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ బ్రేకులు లేకుండా సాఫీగా వెళ్ళిపోతుంది. అయితే వీరి ఇల్లు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే వీళ్ళ ఇల్లు ఎక్కడంటే దేవాలయాలు, విద్యాలయాలకి, చారిటబుల్ ట్రస్ట్ లేకపోతే ఆయుధ కర్మాగారాలకి ఇలా వీటి దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అయితే ఈ లగ్న జాతకులకి తల్లి నుంచి మంచి భక్తి భావన అవన్నీ కలిగి ఉంటారు. తల్లి ఆవిడ చాలా భక్తి పరురాలై ఉంటుంది, ప్లస్ భక్తి భావన కలిగి ఉంటుంది. అయితే తల్లి ఒక గురువు లాగా వీళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. చిన్నప్పటి నుంచే ఏంటంటే తల్లి అన్ని చెప్పడము, సాంప్రదాయాల గురించి అవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఒక పుట్టినప్పటి నుంచే చిన్న వాళ్ళకి మైండ్ అది ఉండిపోతుంది అన్నమాట. వీళ్ళ సంతోషం వెనకాల తల్లి పాత్ర అనేది చాలా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటి వాతావరణం నుంచి వీళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు అన్నమాట. పుట్టిన స్థలం నుంచి వీళ్ళు అంటే 9th హౌస్ కూడా అయింది కాబట్టి వీళ్ళు పుట్టిన స్థలం నుంచి ఒక దూరంలో వీళ్ళు ఒక మంచి పెద్ద ఇంటిని మట్టుకు ఏర్పరచుకుంటారు. వీరి భక్తి విశ్వాస నమ్మకాలని బంధువులు మిత్రుల దగ్గర ప్రదర్శించి చాలా ఆనందపడతారు అన్నమాట. వాళ్ళందరి దగ్గర వాళ్ళ భక్తిని అవన్నీ చూపించినప్పుడు వాళ్ళలో ఆనందం ఉంటుంది. ఇంకా పంచమ భావానికి వస్తే ఇక్కడ శని అధిపతి అవుతుంది. అక్కడ శని అధిపతి అవ్వటము, అక్కడ గురువు నీచ స్థితి ప్లస్ కుజుడు ఉచ్చ స్థితి. ఈ 3 గ్రహాల కాంబినేషన్ న్యాచురల్ 10th హౌస్ లో జరుగుతుంది అక్కడ పంచమ భావంలో. అయితే ఈ పంచమ భావం అంటేనే పూర్వపుణ్యం, మనకి ప్రేమ, పిల్లలు, క్రియేటివిటీ ఇవన్నీ సూచిస్తాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే చదువు విషయంలో చాలా కోరిక, పట్టుదల ఇవన్నీ కలిగి ఉంటారు. ఆలస్యంగా అయినా సరే వీరు పెట్టుకున్న గోల్ మటుకు రీచ్ అవుతారు అన్నమాట. కంపల్సరీ ఇంకా చదువు అనేది ఏదైనా చదువుకోవాలనుకుంటే అది ఇంకా ఎంత అయినా సరే ఇంకా అది అయిపోవాలన్నమాట. వీళ్ళు ఏదైనా ప్రాక్టికల్ గా ఉండే విద్యనే ఎంచుకుంటారు. అయితే వీరి వృత్తి ఫస్ట్ ఏంటంటే వీళ్ళ వృత్తి ఏంటి, ఏం చేయాలనుకుంటారు మైండ్ లో ఉన్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు చదువుని ఎంచుకునే వాళ్ళుగా ఉంటారన్నమాట. అయితే వీళ్ళకి క్రియేటివిటీ చాలా ప్రాక్టికల్ గా ఆచరణ సాధ్యమైనవే చూసుకుంటారు. అంతేగాని ఏదో ఊహల్లో ఉండటం వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే శని ఏదైనా ప్రాక్టికల్ కాబట్టి అక్కడ వాళ్ళకి ఆలోచన ధోరణి ఉంటుంది. వీళ్ళు ఆచార సాంప్రదాయాలు, హిస్టారికల్ అయిన వాటి మీద ఆనందం వాటిల్లో చూసుకుంటారు అన్నమాట. అయితే వీళ్ళు ప్రేమ విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటారు. ఎందుకంటే అక్కడ శని అధిపతి కాబట్టి వీళ్ళు న్యాచురల్ 10th హౌస్ కూడా కనెక్ట్ అయ్యింది కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహోద్యోగి, అంటే వాళ్ళు వర్క్ చేసే ప్లేసుల్లో అయినా ఉంటారు, లేకపోతే వీళ్ళు చదువుకునే రోజులు క్లాస్మేట్ అయినా ఉండొచ్చు. ఇలా వీళ్ళ ప్రేమ అనేది కొంతకాలం నడిచిపోతుంది అన్నమాట. కొంతకాలం శని కదా, కొంచెం ఒక లాంగ్ పీరియడ్ వీళ్ళు ప్రేమించిన తర్వాత అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చి అప్పుడు వివాహం చేసుకుంటారు సెటిల్ అయిన తర్వాత. అదొకటి ప్రేమ విషయం జరుగుతుంది. అయితే ఇంకా ఇది 5th భావము ఇక్కడ 3rd అండ్ అష్టమాధిపతి అయిన కుజుడు ఇక్కడ ఉచ్చస్థితి కాబట్టి వీళ్ళకి ఏంటంటే షేర్స్, స్పెక్యులేషన్స్ మీద చాలా అవగాహన, ఇంట్రెస్ట్ ఉంటుంది.
అయితే ఇది పంచమ స్థానము ప్లస్ న్యాచురల్ 10th కర్మస్థానం కూడా అయింది కాబట్టి ఈ జాతకులకి పిల్లల ఆ, కర్మ అయితే ఏదైతే ఉందో అది వాళ్ళ పిల్లలతో ముడిపడి ఉంటుంది అనమాట. దీని అధిపతి శని అయినందువలన సహజంగానే వీళ్ళకి సంతానం అనేది లేట్ గా జరుగుతుంది. ఎందుకంటే కారకుడైన గురువు నీచ స్థితి ప్లస్ శని అవ్వటం వల్ల వీళ్ళకి సహజంగా కొంచెం లేట్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. అయితే వీరి పిల్లల విషయంలో చాలా క్రమశిక్షణగా పెంచాలి అనేసి అనుకుంటారు అనమాట. పిల్లల్ని పెంచడం ఒక టాస్క్ లాగా ఫీల్ అవుతారు. అయితే పిల్లలతో వీరి సంబంధ బాంధవ్యాలు చాలా సాంప్రదాయంగా ఉండాలని క్రమశిక్షణతో పెంచాలని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ కుజుడు ఉచ్చ స్థితి వల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలా కొంచెం మొండి వాళ్ళగా ఉంటారు అనమాట. కాకపోతే వీళ్ళు పెద్దయ్యాక మంచి ఉద్యోగాల్లో ఉండటము, చరస్థిర ఆస్తులు కలిగి ఉండటం ఇవన్నీ జరిగిపోతాయి. చిన్నప్పుడు మటుకు అలా ఉంటారు అన్నమాట. అయితే ఈ జాతకులకి అంటే ఇక్కడ మన 5th భావము తాతలు అవి కూడా కాబట్టి వీళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ ఒక మంచి సమాజంలో గౌరవ గుర్తింపు కలవారిగా ఉంటారు. అయితే ఈ పంచమ భావము వీళ్ళకి ఈ లగ్న జాతకులకి 36th ఇయర్ ఏదైతే ఉందో వీళ్ళకి మంచి టర్నింగ్ పాయింట్ అన్నమాట. వీళ్ళ ఏదో ఒక మంచి ఈవెంట్ మటుకు మంచి సంఘటన లైఫ్ లో జరుగుతుంది. ఇది పంచమ భావం. ఇంకా షష్ఠ భావానికి వస్తే షష్ఠాధిపతి అయిన శని ఇక్కడ రాహువు రూల్ చేస్తారు. ఇక్కడ శని మూల త్రికోణ స్థానం. అయితే ఈ జాతకులకి రోజువారీ అంటే మన షష్ఠభావం అంటే రోజువారీ దినచర్య శత్రు రోగ రుణాలను సూచిస్తుంది. అయితే శని అధిపతి అవటం వల్ల వీళ్ళు కొంచెం నిద్ర లేవటమే మార్నింగ్ కొంచెం లేట్ గా లేస్తారు అన్నమాట. లేచి వీళ్ళు ఏదైనా సరే వీళ్ళు ఏదైనా నేర్చుకోవడంలో మటుకు మంచి సహనంతో పట్టుదల కలిగి ఉంటారు. వీళ్ళు హెల్త్ విషయంలో చాలా శ్రద్ధ ఉంటుంది. మార్నింగ్ లేవంగానే వీళ్ళకి ఏదో ఒక ఎక్సర్సైజ్ యోగాను లేకపోతే వాకింగ్ మెడిటేషన్ ఏదో ఒకటి కొంచెం చెయ్యాలన్నమాట. చేయకపోతే వాళ్ళు ఏదో హెల్త్ లో ఏదో ఒకటి మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఏదో కాసేపు అన్నా చేస్తారన్నమాట. అంతా వాళ్ళకి అది ఉంటుంది, ఆ థాట్ ఉంటుంది. అయితే ఇంకా డైట్ విషయంలో కూడా ఒక డిఫరెంట్ గా సెట్ చేసుకుంటారు వీళ్ళు డైట్ ని కూడా. శారీరక ఒడిదుడుకులు ఆందోళన కలిగిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒక సమస్య ఏదో ఒకటి వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ తో ఫీల్ అవుతారు ఈ జాతకులు. అందుకని ఏదో ఒక సమస్య ఏదో ఒకటి వస్తుంది. ఈ జబ్బుల మీద మటుకు చాలా అవగాహన విశ్లేషణ బాగా చేస్తారు. అయితే వీరికి సహజంగా ఏంటంటే స్ట్రెస్ వల్ల ప్లస్ నరాలు డైజెషన్ స్టమక్ ఫిల్టరింగ్ పార్ట్స్ కాళ్ళ జాయింట్స్ పాదాలకి సంబంధించిన కొంచెం అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటాయి. అయితే వీరికి అనారోగ్యం కన్నా వీరు కాకపోతే అక్కడ ఉన్న కొంచెం అయితే వీళ్ళు ఊహించుకునేది మటుకు చాలా ఎక్కువ ఊహించేసుకుంటారు అన్నమాట. వాళ్ళకి ఏదన్నా కొంచెం జబ్బు చేసినా దాన్ని చాలా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊహల వల్ల అమ్మో ఏదో జరిగిపోయింది అనే భావంతో వీళ్ళ ఇంట్లో ఏంటంటే అన్ని రకాల ఏది హోమియోపతి అల్లోపతి ఆయుర్వేదం అన్ని మెడిసిన్స్ దగ్గర పెట్టుకుంటారు. అంటే ఏ టైంకి ఏది వస్తే ఏది వేసుకుంటే తగ్గిపోవాలన్నమాట వెంటనే. ఆ థాట్ తో ఏంటంటే అన్ని దగ్గర పెట్టుకుంటారు. మీరు ఆరోగ్య సూత్రాలు పాటించడమే కాకుండా వీళ్ళు పాటించేది మటుకు అందరికీ చెప్తారనమాట. వీళ్ళు ఇది చేస్తే ఈ రోగానికి ఇది వస్తే ఇది వేసుకోండి, ఇది తగ్గుతుంది అది తగ్గుతుంది అనేది చెప్పడంలో మటుకు చాలా బాగా చెప్తారు. అందుకని వీళ్ళని ఏంటంటే సగం డాక్టర్ అంటారు. డాక్టర్ చదువుకోకపోయినా సగం డాక్టర్ అంటారు కన్యా లగ్నం వాళ్ళు. అయితే వీళ్ళు ఉద్యోగ విషయంలో ఊహించని పరిణామాలు మటుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నమాట. వర్క్ ప్లేస్ లో స్వతంత్రత కోరుకుంటారు. వీళ్ళకి చాలా ఫ్రీడమ్ కావాలి. అయితే ఎవరైతే వీళ్ళతో పనిచేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు మటుకు పెట్టుకుంటారు వీళ్ళు. ఏదో ఒక గొడవ ఉంటుంది. ఎందుకంటే శని రాహువులు అక్కడ కాంబినేషన్ లో ఏంటంటే ఏదో ఒకటి రాహు ఇచ్చేస్తాడు కదా, ఏదో ఒకటి ఆయన ఇచ్చేయాడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి అక్కడ వాళ్ళు చేసేదాన్ని ఫ్రీగా చేయనివ్వరు. అందుకని వాళ్ళకి ఏదో ఒకటి అక్కడ గొడవలు పెట్టుకుంటారు, మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. అయితే కాకపోతే ఎంత చేసినా అక్కడ న్యాచురల్ 6th అది 11th భావం అయింది. న్యాచురల్ 11th రాసి అవ్వింది, వీళ్ళకి 6th భావం అయింది కాబట్టి అక్కడ రాహు ఏంటంటే ఎంత వాదన చేసినా వీళ్ళే గెలుస్తారు అన్నమాట దాంట్లో. అయితే వీళ్ళు శత్రువుల కదలికని చాలా నిశితంగా రాహు కదా అందుకని నిశితంగా గమనిస్తారు. ఎవరన్నా వీళ్ళ ఎనిమీస్ ఎవరన్నా ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారు. వీరి జీవితంలో మేనమామలతో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి అన్నమాట. చాలా లాభపడతారు. వాళ్ళ నుంచి మంచి గెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే 11th హౌస్ కూడా అయింది కాబట్టి మేనమామల నుంచి మంచిగా బాగానే ఉంటుంది. అయితే కాకపోతే ఒక్కొక్కసారి ఏమన్నా మన గ్రహస్థితి దాని ప్లానెట్స్ స్థితిని బట్టి ఏమన్నా కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ నాచురల్గా అయితే కంపల్సరీ లాభం ఉంటుంది. వీళ్ళు ఏదైనా మానవ దృక్పథంతో సేవాభావం అనేది వీళ్ళ దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుంటారన్నమాట. అయితే వీళ్ళ సోదరుల భార్యతో మటుకు వీళ్ళకి గొడవ ఉంటుంది. అది మటుకు వీళ్ళకి జరిగే అవకాశం.
ఇంకా సప్తమ భావానికి వస్తే దాని అధిపతి వచ్చేసి గురువు. గురువు అది నేచురల్ 12th హౌస్ అవుతుంది. అక్కడ శుక్రుడు ఉచ్చ స్థితి ప్లస్ లగ్నాధిపతి అయిన బుధుడు నీచ స్థితి. అక్కడ ఆ భావం నుంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే వీరి భాగస్వామి చాలా ఆధ్యాత్మికమైన సున్నితమైన మనసు కలవారై ఉంటారు. వీళ్ళు అయితే వాళ్ళు ఎవరైతే వచ్చారో పార్ట్నర్ కళలు, పురాణాలు, భక్తి పట్ల చాలా విశ్వాసం, అవగాహన కలిగి ఉంటారు. అయితే వీరికి పెళ్ళైన తర్వాత ప్రాపర్టీ కొనుక్కునే అవకాశము, ఇల్లు, కార్లు, ఇట్లా లగ్జరీ ఐటమ్స్ ఏవైనా సరే పెళ్ళైన తర్వాత కొనుక్కుంటారు అన్నమాట. అయితే భాగస్వామి చదువుకున్న వాళ్ళు ప్లస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు నగలు, బంగారాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా, ఎందుకంటే శుక్రుడు అక్కడ ఉచ్చ స్థితి కాబట్టి గురువు కాంబినేషన్ లో బంగారం వీళ్ళకి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే వీరు డీప్ సోల్ లెవెల్లో భాగస్వామితో ఉండాలని అనుకుంటారు. కానీ వీరి మధ్య కార్యరూపంలో అది నిజం కావటం చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఇక్కడ లగ్నాధిపతి నీచ పడిపోతాడు కదా, అందుకని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. వివాహ విషయంలో వీళ్ళు చాలా అభిప్రాయాలు పెట్టుకుంటారు అన్నమాట. అట్లుండాలి ఇట్లుండాలి అనేసి అనుకుంటారు. కాకపోతే అవన్నీ ఏం జరగవు. చాలా త్యాగం చేసుకొని వాటన్నిటిని మ్యారేజ్ చేసుకుంటారు. అయితే వీరి మధ్య ఎమోషనల్ బంధం చాలా లోపిస్తుందని చెప్పాలి ఇక్కడ. అయితే లగ్న సప్తమాలు ద్విస్వభావ రాశి అవటం వలన వ్యాపార భాగస్వామి లేక జీవిత భాగస్వామి కానీ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు. స్థిరమైన అభిప్రాయాన్ని కట్టుబడి ఉండరు అన్నమాట. అయితే వీరి భాగస్వామి దగ్గర ఇగో, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది వీళ్ళకి చాలా ఉంటుంది. వీరు భాగస్వామి వారి ప్రత్యేకమైన ఊహలో ఉంటారు. వాళ్ళ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇదిలో బౌండరీస్ లో వాళ్ళు ఉంటారు. అయితే ఇద్దరి మధ్య ఆలోచన విధానం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అది సరిగా లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఈ లగ్నం వాళ్ళు ఏంటంటే ద్వితీయ వివాహానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సహజంగానే వీరు ఇతరులకు ఎవరికైనా కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళకి ఒక గైడ్ చేయడానికి ఉంటారన్నమాట. వీళ్ళు అడగకుండానే వాళ్ళకి సలహాలు ఇచ్చేయటము, జ్ఞానబోధ అంతా చేస్తూ ఉంటారు. అయితే వీరు ఇతరులకి సహాయపడాలనే ఆలోచన, దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇంకా అష్టమ భావానికి వస్తే అధిపతి అయిన కుజుడు అక్కడ కుజుడు మూల త్రికోణ స్థానం, నేచురల్ ఫస్ట్ హౌస్ అయింది. అక్కడ ఇంకేంటంటే రవి 12th లో అయిన రవి అక్కడ ఉచ్చ స్థితి పొందుతాడు. ఇక్కడ శని నీచ స్థితి. ఇక్కడ వీళ్ళందరి కాంబినేషన్ లో అక్కడ రిజల్ట్స్ వస్తాయి. అయితే వీళ్ళకి సీక్రెట్ గా వీళ్ళు చేసే పనులు అవన్నీ, ఎందుకంటే అష్టమ భావం అయింది కాబట్టి బయటికి అసలు తెలియనివ్వరు. వీళ్ళు ఏ పనులు చేసినా చాలా నిగూఢంగా చేసేస్తారు అన్నమాట. వీరు జీవితంలో జరిగే కష్టాలని చాలా ధైర్యంగా, కుజుడి ధైర్యం అన్నమాట, ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏం జరిగినా సరే ఏం పర్వాలేదు అన్నట్టుగా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక్కడ షష్ట, అష్టమ వ్యయాధిపతుల కాంబినేషన్ అక్కడ ఆ రాశిలో జరుగుతుంది, అష్టమ భావంలో. దాని ఎఫెక్ట్ చాలా కనపడుతుంది. వీరికి జీవితంలో ఊహించని తీవ్రమైన మార్పులు కూడా జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు జరుగుతాయి. వీరికి వారసత్వ సంపద వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీరి వ్యాపార భాగస్వామి కానీ జీవిత భాగస్వామి కానీ వాళ్ళ యొక్క ఆస్తులు గొడవల్లో లేక ఆస్తి పంపకాల్లో లేక తగాదాలు అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ కుజుడు ఇది వల్ల అష్టమ భావం వల్ల అక్కడ ఉంటుంది. అయితే వీరు ఏది ఇన్వెస్ట్ చేసినా ల్యాండ్ లేక వెంచర్స్ మీద విషయంలో రిస్క్ అయితే ఉంటుంది. వారసత్వ ఆర్థిక వ్యవహారాలు విషయాలపైన అవకతవకలకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. అనాయాచిత సొమ్ము సంపాదించి వాళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా ఉంచుతారు. ఈ బ్లాక్ మనీ అంటారు కదా, అట్లాంటివి ఏదన్నా సంపాదించడం, అనాయాచితంగా ఏదన్నా సంపాదన ఇట్లాంటివన్నీ చేస్తారన్నమాట వీళ్ళు. అయితే అది ఏదో ఒక రోజు మటుకు తప్పకుండా బయటపడుతుంది. జీవితంలో వీళ్ళు మనీ స్కాండిల్స్ లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఈ కన్యా లగ్నం వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య. అది జరగకుండా అక్కడ చూసుకోవాలి. వీరు పునర్జన్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. ఇంకా భాగ్యభావం అయిన అదేంటి భాగ్యభావంకి వస్తే ఇక్కడ అధిపతి శుక్రుడు అన్నమాట. ఇక్కడ శుక్రుడు ప్లస్ నేచురల్ సెకండ్ హౌస్ అవుతుంది, ప్లస్ చంద్రుడు ఇక్కడ ఉచ్చ స్థితి పొందుతాడు, లాభాధిపతి. అయితే ఇక్కడ వివాహం అయిన తర్వాత అదృష్టం బాగా కలిసి వస్తుంది. వాళ్ళకి స్థిరాస్తి ఉంటుంది, అందమైన ప్రదేశాలు తిరగడం వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వీరికి ఆచార వ్యవహారాల పట్ల స్థిరమైన భావాలు కలిగి ఉంటారు. ఈ జాతకులు కళలు, సాంస్కృతిక, భక్తి మరియు విలాసవంతమైన వాటి మీద ఆసక్తి చూపిస్తారు.
వీరికి నీతి నిజాయితీ పట్ల బలమైన స్థిరమైన భావాలు ఉంటాయి అన్నమాట. అయితే ఈ జాతకులు చదువు కోసం లేక ఆధ్యాత్మికమైన, ఎందుకంటే అక్కడ 9th హౌస్ అయింది, ప్లస్ చంద్రుడు ఉచ్చస్థితి లాభాధిపతి. వీళ్ళు ఎక్కువ చదువు కోసం వేరే విదేశాలకు వెళ్ళడము, లేకపోతే ఇట్లా మనకి ఏమంటే టెంపుల్స్ తిరుగుతాం కదా, టెంపుల్స్ ఆధ్యాత్మికమైన వాటి, ఆ టెంపుల్స్ సందర్శన కోసం తిరగటము, వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వాటి కోసం తిరుగుతూ ఉంటారు అన్నమాట. చాలా ఆనందపడతారు అవి తిరిగినప్పుడు. అయితే వీరి తండ్రి నుంచి కానీ ఆధ్యాత్మిక గురువు లేకపోతే చదువు నేర్పించే గురువు లాంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి చాలా మంచి సహాయం, మార్గనిర్దేశకం ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి అదొక అదృష్టం అది. ఆ గైడెన్స్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. వీరు స్థిరమైన ఆలోచన మీద దృష్టి పెట్టడం వలన అవి సాధించుకుని అదృష్టవంతులుగా ఉంటారు. అయితే ఇక్కడ చంద్రుడు ఉచ్చస్థితి వలన వీరు సాంస్కృతిక కళల పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే వివిధ ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళకి ఆ సంస్కృతులు ప్లస్ వాళ్ళు వండిన వంటలు, అక్కడ సెకండ్ హౌస్ కూడా మనకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి వంటలు, వెరైటీ వంటలు వండించుకోవడం లేకపోతే అవి తినటం, ట్రై చేయటం అనేది వీళ్ళు చాలా బాగా ఆస్వాదిస్తారు అన్నమాట, ఆనందాన్ని పొందుతారు. అయితే వీళ్ళ కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ అంతా భక్తి సాధనలో ఉంటుంది. దాంట్లో అయితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అసలు భక్తి దాంట్లో ఆ జోన్ లోనే వీళ్ళు చాలా కంఫర్ట్ గా ఉంటారు. అయితే వీరికి మత సంబంధమైన లేక చదువుకున్న చదువు ద్వారా వీళ్ళకి ఆర్థిక పరమైన ఉన్నతి లభిస్తుంది. ఇంకా దశమ భావానికి వస్తే అధిపతి అది మిథున రాశి అవుతుంది. దాని అధిపతి బుధుడు అవుతాడు. ఇది న్యాచురల్ 3rd హౌస్. అయితే వీరికి వాక్చాతుర్యం వృత్తి రంగంలో ప్రదర్శిస్తారు. వీళ్ళకంతా అసలే యాక్టివ్ కదా, వీళ్ళు మంచి వాక్కు అదంతా అక్కడ చూపిస్తారు అన్నమాట. ద్విస్వభావ రాశి అవటం వలన వీళ్ళు ఒక ఉద్యోగానికి పరిమితం కాదు, ఉద్యోగం వ్యాపారం చేయటము, లేకపోతే ఒకటి జాబ్ చేస్తూ మళ్ళీ పార్ట్ టైం ఇంకోటి చూసుకోవడము, ఏదో ఒకటి డ్యూయల్ 2 ఉండాలి అన్నమాట వీళ్ళకి. అట్లా అయితేనే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే వీళ్ళకి న్యాచురల్ 3rd హౌస్ అవటం వల్ల వీళ్ళకి నెట్వర్కింగ్ స్కిల్స్ మీద లేకపోతే మరియు సామాజికంగా అందరితో కలిసిపోవడంలో వాక్చాతుర్యం అనేవి చూపిస్తారు అన్నమాట. అయితే వీళ్ళ వృత్తి ఎలా ఉంటుందంటే రైటింగ్ లేకపోతే టీచింగ్, మీడియా, అకౌంట్స్, టెక్నికల్, లా, మెడికల్ ఇట్లా ఇలాంటి రంగాల నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీరి తెలివికి ఎంత పదం పెడితే అంత వీళ్ళ వృత్తి అంత బాగుంటుంది అన్నమాట. అయితే తరచూ ఉద్యోగాలు మారటం వల్ల వీళ్ళకి కలిసి రాదు అన్నమాట. ఏదైనా ఒక దానికి స్టిక్ అయి ఉండాలి, ఇంకా మారుతూ ఉంటే వీళ్ళకి కలిసి రాదు. అయితే కలిసి రాదు. అయితే వీరి గౌరవం మరియు వీళ్ళ నాలెడ్జ్, కమ్యూనికేషన్ అంతా వీళ్ళ గౌరవం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. వీరి సంభాషణ చాతుర్యంతో వృత్తిలో పైకి వస్తారన్నమాట. ఇంకా దశమ భావం అది. అయితే ఇంకా లాభభావానికి వస్తే ఇక్కడ చంద్రుడు అధిపతి, కర్కాటక రాశి అవుతుంది. ఈ లాభభావం చంద్రుడు అధిపతి. ఇక్కడ మనకి గురువు కూడా ఉచ్చ స్థితి అన్నమాట లాభభావంలో. వీళ్ళ ఇన్కమ్, శాలరీ, కోరికలు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్ అంతా ఏంటంటే మనం ఆ భావం నుంచి 11th భావం నుంచి చూస్తాము. అయితే వీళ్ళ తల్లి ఎట్లా అంటే వాళ్ళ వల్ల వీళ్ళకి చాలా లాభం కలుగుతుంది. ఏదైనా సరే తల్లి వీళ్ళకి ఏదైనా కావాలనగానే కొనిపించడం కానీ, లేకపోతే తల్లి నుంచి సహాయం అంటే సలహాలు ఇవ్వటం కానీ, వీళ్ళని గైడ్ చేయటం కానీ, తల్లి పాత్ర అనేది చాలా ఉంటుంది అక్కడ. తల్లి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటది. చాలా ఫ్రెండ్లీగా అటాచ్ అయిపోయి పిల్లలతో, వాళ్ళతో, కన్యా లగ్నం వాళ్ళ తల్లి వాళ్ళతో చాలా ఇదిగా ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా చాలా ఎమోషనల్ గా, అక్కడ చంద్రుడి ప్రభావం కాబట్టి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళతో ఎవరితో మూవ్ అయినా వీళ్ళ ఫ్రెండ్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. అయితే చంద్రుడి ప్రభావం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి చాలా క్లోజ్ గా ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళకి అంత డిటాచ్డ్ గా కూడా ప్రవర్తిస్తారు వీళ్ళు. అయితే వీరి సంతోషం అంతా ఫ్రెండ్స్ తో చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారని చెప్పవచ్చు. అయితే వీళ్ళు సపోర్ట్ చేసే వారి స్నేహితుల దగ్గర నుంచి వీరికి లాభాలు, ఎదుగుదల, తోడ్పాటు, సహాయం అన్ని కూడా ఉంటాయి అన్నమాట. వీరి స్నేహితుల దగ్గర నుంచి ఆదరణ, సపోర్ట్ దొరుకుతుంది. వీరికి ఎమోషనల్ అటాచ్మెంట్ లో ఫ్లక్చుయేషన్స్ మటుకు ఉంటాయి. వీరికి ఏదైనా సమస్య వచ్చిన అవసరమైన సోషల్ సర్కిల్ నుండి మంచి కేరింగ్ మరియు ఆ సమస్యకి ఒక వారధిలాగా వాళ్ళందరూ నిలబడతారు అన్నమాట. అయితే వీరు ఏదైనా సరే చాలా ఎమోషనల్ గా
వీళ్ళ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, ఆఖరికి ఇన్వెస్ట్మెంట్, వీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎమోషనల్ గా, చాలా ఇదైతే ఇది వస్తుంది ఇది అనేసి ఒక ఎమోషనల్ ఫీలింగ్ తో మొదలుపెట్టి ఒక లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెడతారు వాళ్ళు. అయితే వీరికి ఫ్యామిలీ బిజినెస్ నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీరి ఆదాయంలో కూడా కొంచెం చంద్రుడి ఎఫెక్ట్ వల్ల అప్ అండ్ డౌన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే సభ్య సమాజంలో వీరికి వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పడానికి మటుకు వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ ఏదైనా బయట చెప్పమంటే మటుకు తొందరగా ముందుకు రారనమాట, వెనక ఉండిపోతారు. అది మన 11th భావం లాభభావం గురించి. అయితే ఇప్పుడు వ్యయభావం, కన్యా లగ్నానికి వ్యయభావం గురించి చెప్పాలంటే అది న్యాచురల్ 5th హౌస్, దానికి అధిపతి సింహరాశి అవుతుంది, దాని అధిపతి రవి అవుతాడు. వ్యయభావానికి అధిపతి అయినా ఇక్కడ రవి అవుతాడు. అయితే వీరికి ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. కాలపురుష చక్రం పంచమ రాశి కావున వీళ్ళకి పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయటము, లేకపోతే వీళ్ళ డబ్బు ఎట్లా అంటే ఖర్చు చేయటం ఏదైనా సరే పిల్లల కోసం చేస్తూ ఉంటారు అనమాట. లేకపోతే వీళ్ళ ఆరోగ్యం, మెయిన్ ఆరోగ్యం గురించి ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు కాబట్టి ఏదైనా ఆరోగ్యం అనగానే ముందు దానికోసం అయితే ఖర్చు చేస్తారు. అయితే వీళ్ళు విలాసాలకి, ఆనందానికి, ఇట్లాంటి వాటికి మటుకు అసలు డబ్బు ఖర్చు చేయడానికి వీళ్ళు కొంచెం ఆలోచిస్తారు అన్నమాట, చేయాలా వద్దా అన్నట్టుగా. అయితే వీరికి ఒంటరిగా ఉండి ఆధ్యాత్మికంగా ఉండటం అనేది వీళ్ళకి ఒక కోరిక. అలా ఆధ్యాత్మికంగా ఉండి అట్లా మెడిటేషన్లు అలా చేసుకోవాలి, చాలా ఎదగాలి అనే కోరిక వీళ్ళల్లో ఉంటుంది. వీళ్ళు చారిటబుల్ ట్రస్ట్లు, గుళ్ళు వాటికి ఏంటంటే డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది అన్నమాట 12th హౌస్. చివరిగా ఈ కన్యా లగ్నం వాళ్ళకి లగ్న పంచమ భాగ్యాధిపతులు బుధ, శని, శుక్రుల ద్వారా వీళ్ళకి అదృష్టం, పూర్వజన్మ పుణ్యం అనేవి ఇవన్నీ కలిసి వస్తాయి. అయితే ఇక్కడ షష్ఠ, అష్టమ వ్యయాధిపతులు వారి స్థితి వలన జాతకులకు కొంచెం మంచి చెడులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇంకా లగ్న చతుర్థ భాగ్యాధిపతి మరియు బాధకుడైన చతుర్థ సప్తమాధిపతి బాధకుడైన గురువు స్థితి వలన వీళ్ళకి ఏంటంటే, అంటే జాతకంలో గురువు బాగుండి ఉంటే వీళ్ళకి వైవాహిక జీవితం అనేది బాగుంటుంది, సాఫీగా జరిగిపోతుంది. ఇది టోటల్ గా కన్యా లగ్నం గురించి. థ్యాంక్ యూ సో మచ్ రాధిక మేడం. థ్యాంక్ యూ సార్. సార్ వీడియో ఎక్కడికి ఆపుదామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాకంబరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.